హాయ్ గైస్, అదే అండి ఇవాళ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది కొట్టాకే కూడా తెలుసు కదా అందరికీ. ఓకే, ఇదిగోండి ఇవాళ ఈ ట్రేడ్ తీసుకున్నాను నేను. చూద్దాం ఏమవుతుందో. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ పిఓపి చూడండి, స్ట్రాటజీ ఇంట్రాడే స్ట్రాటజీ అనమాట. ఓకేనా, గ్రీక్స్ కూడా ఓకే బాగానే ఉంది. ఓకే అండి, ఓకే ఇది నేను ఆర్డర్ కూడా చూపించలే కదా. ఓకే, ఆర్డర్ అనేది 11:21 ఎందుకు లేట్గా తీసుకునేది తర్వాత చెప్తాను. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు అప్లోడ్ చేస్తున్నది మీకు అర్థమవుతుంది, రైట్? అస్సలు కూడా పెట్టాను, మీకు తెలుసు కానీ ఎప్పుడు డబ్బులు అసలు పెడతాను, ఎందుకు పెట్టినది తర్వాత చెప్తా. వదిలేదే రన్నర్ వస్తుందండి. 3 లాట్స్ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు స్టేటస్ చూద్దాం. అది అలా నడుస్తుందండి, చూస్తున్నాను. వెళ్ళింది ఒక 300 దాకా వెళ్ళింది. అటు ఇటు తిరుగుతుంది. నేను ఒక అడ్జస్ట్మెంట్ కూడా చేశాను. ఓకే, ఇఫ్ యూ సీ, ఓకే అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది నేను. ఓకే, చూద్దాం లాస్ట్ అప్డేట్ ఏముందని చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్. హలో ఫ్రెండ్స్, ఫైనల్ అప్డేట్. ఇవాళ మార్కెట్ యాక్చువల్గా మనం అనుకున్నట్టే ఉంది, బట్ డికే అవ్వలేదు. ఓకే, సమ్టైమ్స్ ఇంకా హ్యాపెన్స్. ఓకే, డికే అనేది ఒకసారి అవ్వదు మార్కెట్లో. ఓకేనా, సో ప్రాబ్లం లేదు. ఇదండి క్లోజ్ అయితే చేశాను ట్రేడ్. అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తే ప్రాఫిట్ రావచ్చు, బట్ నేను రిస్క్ తీసుకుదలుచుకోలేదు. యాక్చువల్ 3 లాట్స్ కదా, అంటే డివైడెడ్ బై 3 చేయండి. 900 అనుకుంటే 300, లాట్కి 300 అనమాట. ఓకే, 300 లాస్ ఈజ్ నాట్ ఎ బిగ్ లాస్. ఓకే, లాట్కి 300 అంటే ఏదో ఇష్యూ కాదు. లాట్కి 1000 వరకు కూడా మన ఎస్ఎల్ ఉందన్నమాట. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ. జై హింద్.